గైస్ హ్యాపీ చెప్పండి హ్యాపీ న్యూ ఇయర్ అందరికి ఏంటంటే ఏంట్రా ఇంటి ఇల్లు ట్రెడిషనల్ గా రెడీ అయ్యారు. న్యూ ఇయర్ కదా, ట్రెండీగా రెడీ అవ్వాలి కదా. మనం తెలుగు వాళ్ళం గైస్, ట్రెడిషనల్ గానే రెడీ అవ్వాలి. సో అందుకనే మేమైతే ఇలా రెడీ అయ్యాం. మేమంటే నేను ఒక్కదాన్నే రెడీ అయ్యా. మమ్మల్ని మంచిగా రెడీ అవ్వు మా మంచిగా అంటే అన్నది. సరే అన్నది. సో మా ఊరు రెడీ అయ్యాడు, హీరో కూడా రెడీ అయ్యాడు. ఎలా వచ్చేసాడు బయటికి, మళ్ళీ వెళ్ళిపోవడం రెడీ అయిపోతున్నాడు. ఈడే హీరో, మేము హీరో. సో మినపగారెలు అయితే చేస్తున్నాను. దానికోసం అయితే కళాయి పెట్టుకోసుకుంటున్నాను. ముందు ఆల్రెడీ పప్పు అయితే రుబ్బేసుకున్నాను. కొంచెం నేను పలుకు బద్దొచ్చేలా రుబ్బాను, మెత్తగా అయితే రుబ్బలేదు. మా అమ్మాయి గులాబ్ జామ్ తీసుకుని ఇక్కడ బయట పెట్టుకుని వెళ్ళిపోయింది. కొంచెం ఆల్రెడీ నోట్లేసుకుంది. ఇది మా మరదలు సేమియా చేసింది, ఇచ్చేస్తుంది. రెండు మిక్స్ చేసుకుంది అంటే అదేమో ఇప్పుడు వచ్చి ఇప్పుడు వెళ్ళింది స్నానానికి. కళాయి అయితే బాగా కాలింది. ఆయిల్ అయితే వేసుకుంటున్నాను. పిండిలో జీలకర్ర, అలాగే ఉప్పు కూడా వేస్తున్నాను. నేను చట్నీ అయితే ఏం చేయట్లేదు ఇందులోకి. రాత్రి చేసిన చికెన్ గ్రేవీ కర్రీ ఉంది, అందుకని చెప్పేసి చట్నీ అయితే ఏం చేయట్లేదు. ఆ కర్రీలో వేసి తినేస్తాం. పిండి అయితే కలిపేసుకుంటున్నానండి. ఇది బద్దలో పలుకు అక్కడక్కడ ఒక బద్ద తగులుతూ ఉంటే బాగుంటుంది. గారెలాగా అయితే కాదు, వడలాగా చేస్తున్నాం. గారె అంటే వేరే, వడ అంటే వేరే, అంటే వేరేనే చెప్పాలి. ఎందుకంటే వడ అనేవి గట్టిగా ఉంటాయి, గారెలు అనేవి కొంచెం సాఫ్ట్గా ఉంటాయి. నేనైతే అలాగే చేసి అలానే అంటాను. ఎవరైనా అంటారో లేదో తెలీదు, మళ్ళీ మాకు తెలియదు మరి మీరు చెప్పాలి అని అనొద్దు. మైక్ పెట్టుకోలేదా? మైక్ అడుక్కోవడానికి గుండమా? మైక్ నువ్వు పెట్టు, నాకు రాదు కదా. ఏం చేస్తున్నా? వడ తింటావా? కేక్ ఈనో తెచ్చావు నువ్వు? మరి కేక్ ఎలా చేస్తారా? ఓరియో తెచ్చుకుందండి కేక్ చేయమని చెప్పి చేస్తాను. ఓరియో కేక్ చేస్తాను. దానికి కంపల్సరీ ఈనో అయితే ఉండాలి, కానీ అది ఈనో తీసుకురావాలి. కనెక్ట్ చేస్తా మైకు. నూనె అయితే కాగిపోయిందండి. మా మైక్ కరెక్ట్గా వచ్చిందో చూడు కలర్. మైక్ పెడుతుంది ఇప్పుడు. మైకు అది అంటే అవదా ఇసు. మైక్ ఏమైంది? బ్రైట్నెస్ రావట్లేదా? మమ్మీ నేనేం రెడీ అవ్వలేదు, బాగా రెడీ పని చేసుకుని వచ్చాను. మొన్న ఏడ్చింది కదా నా జాకెట్లు బాగా కుట్టలేదని. ఇది నిన్ను కూడా తీసుకో, నువ్వు బాగున్నావుగా మంచిగా. జడేసుకోలేదు అందంగా. జడేసుకున్నావు లేదు అంటే ఏమైంది? అడుగుని పట్టేసుకుంటున్నా. నువ్వు రావట్లేదు ఇంట్లో. రాకపోతే వదిలేచ్చు కదా. నేను రావాలి, వచ్చి తీరాలంటావా? అలా ఏ మోడల్
మిక్సీలోనే వేసాను నేను పిండి, గ్రైండర్లో అయితే వేయలేదు. కొంచెమే కదా మళ్ళీ గ్రైండర్ తీసి అవన్నీ పెట్టి అంటే నిన్న కర్రీ చేస్తాను, ఇందులో చికెన్ కర్రీ కళాయి ఎందుకు పట్టేసుకుంటుంది. ఏం రా డాలా మాట్లాడదాం, నువ్వు వెళ్ళారా అలా పెట్టినట్రా స్కూల్ ఎక్కి మాట్లాడి. కట్ చేయి కదా ఆయిల్. ఏంటి హాయ్ చెప్పండి అందరికి, హాయ్ హ్యాపీ న్యూ ఇయర్. బజ్జీలు కదా గారెలు రవి, ఇంకా చికెన్ కర్రీ ఉంది. ఓకేనా పడు కింద స్టూల్ వేసుకుని. మా అమ్మకు చికెన్ చేసింది. ఇంకా ఇంకేం లేదు. నీ చేతులు ఏంటి? అప్పుడు క్రీమ్ బిస్కెట్ తింటున్నాము. ఎక్కడ అయ్యి? మా ఇంట్లో ఉన్నాయి. ఎవరు తెచ్చారు? మా నాన్న తెచ్చారు గాయ. అది తెచ్చినప్పుడు ఏది వచ్చినప్పుడు రా, ఏది తెచ్చినప్పుడు అది ఫోన్ పెట్టుకొని అది ఫోన్ తెచ్చినప్పుడు మీ నాన్న తెచ్చాడా? సరే నువ్వు కొంచెం అటు ఉండు, మరి నాకు సరిపోదు ప్లేస్ ఇక్కడ. ఏమి ఇయ్యాలరా? ఏంటి చికెన్ వేస్తాను కానీ ఏంటన్నా ఫస్ట్ మరి గారి వాసన రాకపోతే బూరు వాసన వస్తుందా? నాకేం రావట్లేదు మరి. ఆవకాయ ఆకలేసేస్తుందా? ఎక్కడ పొట్ల ఆకలేస్తుందండి. వీడియో ఉంది అక్కడ. ఎల్లు తుడుచుకో. నాకు కూడా అర్థం అమ్మ ఇస్తాను. మరి మేము తినేసాం. మరి అదో అక్క తీసుకుని అక్కడ పెట్టింది అంతే. గారెలా లేదు, ఎలా వస్తున్నాయి. ముందేసి కూడా తీసి ఇందులో వేస్తానండి. అన్నీ కలిపి ఒకసారి వేద్దామని. గారెలు చాలా సింపుల్గా అయిపోతాయి అనుకుంటాం, కానీ ఇవి వేగేసరికి చాలా టైం పట్టేస్తుంది. రెండు ముద్దలు చేసింది వేసాను కదా, ఏమన్నా కానీ చెప్పాలి పక్కగా అనుకుంటున్నావు. నేను కూడా టచ్ అవ్వకు. కొద్దిగా కుంకుమ పెట్టుకోవాలి కదా స్నానం చేయగానే. పెట్టుకుని ఎప్పుడు రేపా? అవు so beautiful, so just looking like just looking like డాడీలో నీకు చీరాలో అని చెప్పలేదరా నువ్వు? సూపర్. అసలు పొద్దునుంచి నన్ను చూసావా నువ్వు? అసలు లేచినప్పుడు అయితే ఎలా చెప్తానమ్మా. మరి అప్పుడు ఎందుకు లేసావమ్మా? ఇంకా సేపు పడుకోపోయావా?
పడుకున్నా లేచావా? చూసారండి అలా ఉంటారు మా ఊరితో. ఎవరైనా పండుగ రోజు పొద్దున్నే లేచి స్నానం చేద్ది బొట్టే పెట్టుకుందాం అనుకుంటారు. నీలాగంత అలాగింకా ఎక్కువ జనవరి మీరు చెప్పండి కదా, నిద్ర వస్తే ఇవ్వాలని పోతుంటారు. కానీ స్కూల్ ఉన్నప్పుడు అయితే 5ంటికే లేపేస్తారు కదా మా అమ్మ. నేను లేపేస్తాను, నువ్వు లేచేస్తావా? నువ్వు లేపుతావు. నేను చెప్పు, నువ్వే లేపుతావు. నేను లేపనండి. నేను పక్కన లేకపోతే పడుకోడు అసలు. నేను లేచానంటే ఆటోమేటిక్గా ఆడికి మెలకు వచ్చేస్తుంది అన్నమాట. నేను లేపుతానని చెప్తున్నాను. మా అమ్మ లేవడం వల్ల కదా నాకు నిద్ర పోతుంది. లేకపోతే నేను పోకుండా ఉన్నాను. నువ్వు బీ పడుకుంటావు బీ. యా గైస్, ఇక్కడితో వీడియో ఏం చేస్తున్నాను. సో బాయ్.